RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ఆ పదవికి కలకలం తెచ్చారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. సమావేశానికి అధ్యక్షతను వహించిన అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన చైర్పర్సన్ సభ నుండి వాకౌట్ చేయడం విచారకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చైర్పర్సన్ కు ఎంతో గౌరవం ఇచ్చానని, సభ నిర్వహణ బాధ్యతలు ఆమెకి చెప్పి తాను ఒక సభ్యుడిగా పక్కనే కూర్చున్నానని గుర్తు చేశారు. ఆయన అహంకార ధోరణితో చైర్పర్సన్ వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని, పార్వతీపురం ప్రజలను అగౌరవపరిచారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆక్షేపించారు. అందరికీ నమస్కారం. భారతపురానికి ఒక దౌర్భాగ్యం, ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగానే చెప్పుకోవాలి. ప్రజలు చీకొట్టిన, చేదరించుకున్న 151 సీట్ల నుంచి 11 సీట్లు చేసిన వాళ్ళు ఇసుమంత అహంకారం కూడా తగ్గల. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఇది వరుసగా 3వసారి చైర్పర్సన్ అంటే అది ఒక గౌరవప్రదమైన పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కౌన్సిలర్స్ అందరూ ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి ఈ సభకి నిండుతనాన్ని తీసుకొచ్చేది. ఈ సభకి అందరితో కూడా డెవలప్మెంట్ విషయంలో చేయాల్సిన విషయం. ఆమెకంట నైట్ షెల్టర్ కావాలంట. ఈమెకి ఒక నైట్ షెల్టర్ కావాలి. వాళ్ళ బంధువుకో, చుట్టంకో, ఎవరికో తీసుకురావాలి. నియమాలన్నీ తుంగలో తొక్కి డైరెక్ట్గా చైర్పర్సన్ నాకు ఒకరికి ఇచ్చేసేయండి అని చెప్పి రాసుకుంది. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఒక లెటర్ కూడా ఎవరికి రికమెండ్ రాయరు. ఎందుకంటే అందరి పర్సన్ ఆయన. చైర్మన్ అనేవాళ్ళు ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. చైర్మన్ అనేవాళ్ళు పార్టీకి సంబంధం లేదు. ఆ మినిమం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వరుసగా 3వసారి తనే వాకౌట్ చేస్తానని చెప్పుకున్నాం. సిగ్గుచేటు. ఇంతకంటే దౌర్భాగ్యమైన కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ చూడలేదు. షీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ పాలిటిక్స్. ప్రజాస్వామ్యానికి వీళ్ళు పనికిరారని మరొక్కసారి ప్రత్యక్షంగా ప్రజల ముందు చెప్పడం జరిగింది. అందరినీ చూసుకోవాల్సిన వ్యక్తే నేనే వాకౌట్ చేస్తున్నాను, నాకు ఇచ్చిన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తిని మీరు నైట్ షెల్టర్ ఇవ్వలేదు అనడం అనేది ఎంత దారుణమైన పని అండి. ఆలోచించండి. మీరు అందరూ కూడా, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ యొక్క కుయుత్తులు చూశారు, మీ కుతంత్రాలు చూశారు, మీ పాలన చూశారు. ఈ 4 సంవత్సరాల్లో మీరు మున్సిపాలిటీకి ఏం చేశారో చూశారు. ఆల్రెడీ 100 కోట్లు మున్సిపాలిటీకి వచ్చాయని చెప్తున్నారు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా చెప్పట్లేదు. మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చామంటే చైర్పర్సన్కి, ఇంతకుముందు మీరు అందరూ చూశారు. గత 4 సంవత్సరాల్లో చైర్పర్సన్ పక్కన ఎవరు కూర్చునేవారు? అసలు నేను వచ్చిన వెంటనే ఈ ప్లేస్ నాది కాదు, ఇది నీదమ్మా సీటు, ఇది నీదే అని చెప్పి గౌరవం ఇచ్చాను. గౌరవం ఇచ్చి నీ ప్లేస్లో నువ్వు కూర్చొని, నీ పక్కన నేను కూర్చోకూడదు, పక్కన కూర్చుంటాను, ఈ హౌస్ నీది, హౌస్ని నడపాల్సిన బాధ్యత నీది అని ఒక గౌరవం ఇచ్చాం. ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా. ఆమె అంత అహంకారంగా 3వసారి ఇది వాకౌట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ప్రజలందరూ గమనించాలి. మొన్న ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో 11 ఇచ్చారు. రాబోయే లోకల్ ఎలక్షన్లో ఏ వ్యక్తి కూడా వీళ్ళని ఓటేయడానికి కాదు కదా, వీళ్ళు మొక్కలు చూడడానికి కూడా సిగ్గుపడతారు. ఇంకోటి, ప్రజల్లోకి వెళ్తుంటుంటే మోసం చేశారంటే, మాకు ఎక్కడ మోసం చేయలేదు, బయటకు వెళ్ళండి అంటున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ 1 సంవత్సరంలో అన్ని పథకాలు చేశారని వాళ్ళకి చెప్పుతో కొడుతున్నారు ప్రజలు. అయినా సిగ్గు లేకుండా మావాడు గొప్పోడు, గొప్పోడు, గొప్పోడు అని తిరుగుతున్నారు. ఆ అనుభవించాల్సింది ఇంకా అనుభవిస్తారనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాను. అయితే నిత్యం కూడా పార్టీలకు అతీతంగా మేము కూడా ప్రజల కోసమే పనిచేయాలి. రాజకీయాలు అయిపోయిన తర్వాత ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఎలక్షన్లన్నీ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. తర్వాత బాధ్యత ఏం తీసుకోవాలంటే గెలిపించిన ప్రజల కోసమే పనిచేయాలి. అందులో భాగంగానే నిరంతరం కూడా 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం వాటర్కి. అది త్వరలోని అమృత్ పాయింట్ 2లో కానీ, ఏఐబిలో కానీ రిలీజ్ చేసుకుంటూ మొన్న విజిట్ కూడా చేయడం జరిగింది. ఐదర్ జంజావత్ కానీ, సోర్స్ ఆఫ్ వాటర్ తీసుకురావడం కానీ, లేదా పాత ఉన్న సిస్టమ్నే మోడిఫై చేసుకుని మరొక కొత్త లైన్ వేసుకోవడం అనేది మేము ప్రక్షాళన చేసాము. దాన్ని ఒక
త్వరలోనే మంచినీటి సమస్యను తీర్చబోతున్నాం. డంపింగ్ యార్డ్కి ఎప్పుడో అప్రూవల్ ఇచ్చడం జరిగింది. వచ్చిన వెంటనే త్వరని వాళ్ళు వచ్చి త్వరలోనే ఈ రెయినీ సీజన్ అయిపోగానే అది కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక కొత్త ప్రపోజల్ కూడా పెట్టుకున్నాం. బెళగాం నుంచి మనకి స్ట్రీట్ లైట్స్ లేవు. మీరు గమనిస్తూ ఉంటే అక్కడ డబుల్ రోడ్ ఆగిపోతుంది. అక్కడి నుంచి వైకేఎం వరకు కూడా ప్రపోజల్ పంపించాం స్ట్రీట్ లైట్ కోసం. మళ్ళీ డివైడర్ పెట్టి స్ట్రీట్ లైట్ చేసి సుందరీకరణ కూడా చేయబోతున్నాం. అలాగే ₹1 కోటి పెట్టుకొని ఒక పార్క్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం రాగానే. అలాగే ఎస్టీపీలు తీసుకురావడం జరిగింది. మన వాటర్ మీరు అందరూ గమనించాలి. మీరు వాడుతున్న డొమెస్టిక్ వాటర్ మీ స్నానాలు చేసిన అన్ని నీరు కూడా ఎక్కడ పోతున్నాయి తెలుసండి? మన చెరువుల్లోకే పోతున్నాయి. అవి ఆపేసి దానికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్యాడ్ పెట్టాలని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వమే. దానికి కూడా స్థలం ఇప్పుడు ప్రపోజల్లో పెట్టాం. అంటే మన వాటర్ని మనం శుద్ధి చేసుకోవాలి. స్వచ్ఛ పార్వతీపురం, సుందర పార్వతీపురం అనే మాటల్లో ఉండదండి, మనం చేసే పనుల్లో ఉంటుందని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒకటే ఎజెండా, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అభివృద్ధిలో అన్ని జిల్లాలకి పార్వతీపురం పోటీ ఉండాలి అనే కాంక్షతోనే పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాను. అయితే మరొకసారి మీరు గమనించాలి, ఇలాగా ఈ సభల్లో నుంచి వెళ్ళిపోవడం అనేది ఎంతకి సంబంధించిన ప్రజలకి, ప్రజల యొక్క ఆలోచనకి వదిలేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.